చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. ఇది నోవాహు, భక్తుడైన నోవాహు గురించి వ్రాయబడిందండి. నిజానికి నోవాహు అనగానే మనకి తన జీవితం మనకి జ్ఞాపకానికి వస్తుందండి. ఒక రోజున నోవాహు దగ్గరికి వచ్చి, నోవాహు, ఇదిగో ప్రపంచమంతా ప్రతి మనిషి తప్పు చేసి తప్పులో పాపంలో నడుస్తూ ఉన్నారు, వీరందరినీ నేను చంపేయాలనుకుంటున్నాను, నువ్వేం చేస్తావంటే ఒక ఓడ తయారు చేయి అని దేవుడు సెలవిచ్చారు. దేవుడు ఎలాగైతే చెప్పారో చెప్పునట్లుగానే నోవాహు ఒక ఓడ తయారు చేశాడండి. అయితే దేవుడు అన్నారు, నోవాహు, ఈ ఓడలోనికి నీవు, నీ భార్య, నీ కుటుంబము అంతా వెళ్ళండి. అయితే ప్రతి జాతికి ఒక్కొక్క జత పక్షులు, ఒక్కొక్క జత జంతువులు, ఇలాగున జత చొప్పున ప్రతి జీవిలో నీవు ప్రతి జీవిని తీసుకుని ఓడలోనికి వెళ్ళాలి అని దేవుడు సెలవిచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ఏనుగు ఉందనుకోండి, మగది ఒకటి, ఆడది ఒకటి, ఒక జత ఓడలోనికి తీసుకుని వెళ్ళాలి. జింకలు ఉన్నాయనుకోండి, మగది అలాగనే ఆడది ఓడలోనికి తీసుకుని వెళ్ళాలి. ఇలాగున పక్షులు కానివ్వండి ఒక్కొక్క జత, అలాగే పాకే పురుగులు కానివ్వండి ఒక్కొక్క జత, మిడతలు కానివ్వండి ఒక్కొక్క జత, ఇలాగున ప్రతి జీవి ఒక్కొక్క జత ఓడలోనికి తీసుకుని వెళ్ళాలి అన్నట్లుగానే తీసుకుని వచ్చాడు. అయితే నోవాహు లోపలికి అలా వెళ్ళగానే దేవుడు ఓడ తలుపు మూసేశారండి. ఇక బయటికి రావడానికి వీల్లేదు. బయట ఉన్నవారు లోపలికి ఓడలోనికి రావడానికి వీల్లేదు. ఓడ తలుపు బిగించేశారు దేవుడు. సరిగ్గా అలా బిగించేసిన తర్వాత వర్షాన్ని కురిపించటం దేవుడు మొదలుపెట్టారు. ఇలాగున 40 రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉందండి. పగలనగా రాత్రి అనగా ఏకధాటిగా వర్షము కురుస్తూనే ఉంది. 150 రోజులు అయిన తర్వాత చూస్తే నీరంతా అలా నిలబడే ఉందని. కాకపోతే ఒక్క మనిషి కూడా బ్రతకలేదండి. ఒక జీవి కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఏ జీవి బ్రతకలేదు, ఏ మనిషి బ్రతకలేదు. అందరూ ప్రపంచం అంతటిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మనిషి అందరూ చనిపోయారండి. ఇక ఓడలో ఉన్నవారు మాత్రమే 80 నోవాహు భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు, 80 మాత్రమే ఓడలో బ్రతుకున్నారు. ఆ ఓడలో ఉన్న జీవులు మాత్రమే బ్రతుకున్నాయండి. 150 రోజులు అయిన తర్వాత కొన్ని రోజులకి నోవాహు ఒక పని చేశాడు. ఏంటి అని అంటే, ఒక కాకిని బయటికి వదిలేడండి. అసలు ఏది నీరు తగ్గిందా లేదా తెలుసుకుందాం అనేసి ఒక కాకిని పంపితే ఆ కాకి అలా మరలా తిరిగి రాకుండా అలా వెళ్ళిపోయిందండి. అరే, ఏ వార్త మనకు తెలియలేదు అని నోవాహు మరలా ఏం చేశాడంటే ఒక పావురాన్ని, నల్ల పావురాన్ని పంపించాడు. అది కూడా అలా తిరిగి ఎక్కడ ఆగడానికి, వ్రాలడానికి ఎక్కడ ఖాళీ లేనందున మరలా తిరిగి వచ్చేసింది, ఓడలోనికి వచ్చేసింది. మరలా ఒక 7 రోజులు పోయిన తర్వాత మరలా అదే నల్ల పావురాన్ని బయటికి వదిలాడు. అది గిరగరా తిరిగి ఒక చెట్టు మీద ఆగి ఆ కొమ్మను తుంచి ఆ కొమ్మను పట్టుకొచ్చిందని. ఎప్పుడైతే అలా పట్టుకొచ్చిందో నోవాహుకి అర్థమైందని, అరే తగ్గింది, నీరు తగ్గింది, చెట్లు కనిపిస్తున్నాయంటే నీరంతా కూడా తీసేసింది, ఇక మనం బయటికి వెళ్దామనేసి కొన్ని రోజులు ఆగి బయటికి వెళ్ళారు. వెళ్ళగానే దేవునికి ప్రార్థన చేశారు. ఒక బలిపీఠం కట్టి యెహోవాకు బలి అర్పణిచ్చారు. అప్పుడు నోవాహు అలాగనే నోవాహు కుటుంబం బ్రతకటం మరలా ప్రారంభించారండి. ఇంకా అక్కడి నుంచి మనం అంతా కూడా వారిలో నుండి వచ్చిన సంతానమే. అయితే నేను అంటాను, ఈ వాక్యం అంతటిలో నుండి ప్రపంచంలో ఎందరో ఉన్నారు కానీ నోవాహు మాత్రమే యెహోవా కృప
పొందినవాడాయను. అసలు ఎందుకు నోవాహు యెహోవా కృపను పొందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఏవండి ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఆదికాండంలో 6వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏమని అనంటే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇందులో మనకి 3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటి మాట ఏమాటనంటే నోవాహు నీతిపరుడు. రెండవ మాట ఏంటంటే నోవాహు ఏవండి నిందారహితుడు. మూడో మాట ఏంటంటే నోవాహు దేవునితో నడిచినవాడు. ఆ ఒక్క వచనములో 3 మాటలు దాగి ఉన్నాయి. అసలు నోవాహు యెహోవా కృపను ఎందుకు పొందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఏవండి 1 నీతిపరుడు, 2 నిందారహితుడు, 3 దేవునితో నడిచినవాడు. నోవాహు ఎలాగున్నాడు అంటే నీతిపరుడై ఉన్నాడు కాబట్టి యెహోవా కృపను పొందుకున్నాడు. ఎందరు లేరండి ప్రపంచంలో, అదే ప్రాంతంలో, అదే గ్రామంలో, అదే దేశంలో ఎందరు లేరండి. కానీ దేవుని యొక్క కృప నోవాహు మీదే ఎవడు దిగింది అంటే కారణం ఒకటే, నోవాహు నీతిపరుడుగా ఉన్నాడండి. అవినీతి కార్యాలు ఎన్నో తన కళ్ళ ముందర వచ్చాయి కానీ చేయలేదు. నీతి తప్పలేదు. నీతి కలిగి జీవించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తనకున్న నీతిని కాపాడుకుంటూ ఉన్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడే ఎవడు పవిత్రంగా నీతిగా కాపాడుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా ఏవండి తన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడండి నోవాహు. ఆ టైంలో ఏవండి పాస్టర్లు ఉన్నారా, వాక్యాలు బోధిస్తూ ఉన్నారా, లేదా బైబిల్ ఉందా, దేవుని వాక్యాలు ఉన్నాయా చదువుకోవడానికి? ఏమీ లేవు. ఏమీ లేకపోయినప్పటికీ దేవునితో సహవాసం చేస్తూ నోవాహు దేవుని మాటలు వింటూ ఏవండి నోవాహు నీతిగా జీవిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న దేనిని వెంబడించకుండా దేవుణ్ణి వెంబడిస్తూ నీతిగా బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే యెహోవా కృప నోవాహు పొందుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు, సౌలు. ఆ సౌలు ఏవండి దేవుని కృపలో నుండి తొలగిపోయాడు. అంటే దేవుని యొక్క కృపలో నుండే సౌలు తొలగిపోయాడు. నోవాహు కృపను పొందుకుంటే సౌలేమో కృపలో నుండి తొలగిపోయాడు. ఆయన కృప లేకపోతే మనము ఏవండి బ్రతికి కూడా వ్యర్థమే. ఎందుకండి ఈ భూలోకంలో బ్రతికి చనిపోయి ఆయన రాజ్యంలోనికి వెళ్ళకపోతే ఇంకెందుకు? ఈ జీవితానికి అర్థం ఉందా? వ్యర్థమే కదా జీవితం అంతా. దేవుని రాజ్యం వెళ్ళకపోతే ఆస్తులు కూడా పెట్టుకున్నా, ఏవండి బళ్ళు వాహనాలు కొనుక్కున్నా, డబ్బులు బంగారం సంపాదించుకున్నా, ఏమి కొన్నా ఏమి కట్టినా వ్యర్థమే కదా. అందుకే దేవుని కృపను పొందుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న దేన్ని వెంబడించకుండా దేవుణ్ణి వెంబడించేవారిగా ఉండాలి. 2 స్నేహితులు కాలేజీకి వెళ్ళారు. కాలేజీ అబ్బాయిలు పరీక్ష రాసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. ఒకడు అన్యుడు, ఇంకొకడు క్రైస్తవుడు. అన్యుడు అన్నాడు, ఒరే పరీక్ష రాసాం కదరా, మరి పాస్ అవుతామా లేదా తెలుసుకుందామరా అని అన్నాడు. క్రైస్తవుడు అన్నాడు, అది ఎలా తెలుస్తుందిరా, అది పరీక్షలు మరలా మనకి పాస్ అవుతామా లేకపోతే ఫెయిల్ అయిపోతామా అని తెలిసేది ఇంకా టైం ఉంది కదా, అది ఎలా తెలుస్తుంది అని అంటే, ఒరే నాకు ఒక వ్యక్తి తెలిసిరా, మనం వెళ్తున్న పలానా దారిలో ఒక చెట్టు క్రింద కూర్చుని ఉంటాడు, ఆయన జాతకం బాగా చెప్తాడు, మనం పాస్ అవుతామా పాస్ అవ్వమా ఇట్టే చెప్పేస్తాడరా. ఎందుకంటే అతడు జరిగింది చెబుతాడు, జరగబోయేది చెబుతాడు. మనం పాస్ అవుతామా లేదా జరగబోయేది ఇట్టే చెప్పేస్తాడు ఆయన అని అనగానే, ఊరుకోరా, జరగబోయేది దేవునికి తెలుస్తుంది కానీ మనిషికి తెలియదురా, అవన్నీ బూటకం అని అంటే క్రైస్తవుడు, లేదురా
నాతో రా, నేను చూపిస్తాను అని అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. అన్నట్లుగానే చెట్టు క్రింద ఒక సాపేసుకుని కూర్చుని ఉన్నాడు. నిజానికి తన పక్కనే ఒక బోర్డు ఉంది. ఏమని రాస్తుందంటే, జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా అని ఉందని. నేను చెప్పానా? జరిగింది చెప్తాడు, జరగబోయేది కూడా చెబుతాడు. జరిగింది మనమైనా చెప్తాం, జరగబోయేది మనం చెప్పలేం. అదిగో తను చెప్తాడు ఆయన అని అనగానే, ఒరే నిజంగా చెప్తాడా లేదా, మనకు రుజువు కావాలి కదా అని అన్నాడు క్రైస్తవుడు. చెప్తాడురా నిజంగా, అలా కాదురా, మనకు రుజువు అయితే అప్పుడు చూపించుకుందాం, మన చేతులు ఇచ్చి జాతకం చెప్పించుకోవచ్చు. మనకు రుజువు కావాలి కాబట్టి ముందు మనమే ఇతనికి ఒక పరీక్ష పెడదామరా అని అన్నాడు. ఏం పెడదామరా? ఓ పని చేద్దాం రా, ఇలాగ వెనక్కని చెట్టు వెనక్కి వెళ్ళాడు. ఇంత రాయి తీసి, ఏవండి క్రైస్తవుడు అన్నిటి చేతులు పెట్టి, నువ్వు చెట్టెక్కు. అతను కూర్చున్నాడే, అతనికి పైగా కొమ్మ మీద కూర్చునుండు, రాయి పట్టుకుని. నేను ఓ అన్నానంటే రాయుదులే అని అన్నాడు. చచ్చిపోతాడు రా బుర్రబద్దలయ్యానంటే, నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. అలాగేరా, చెట్టు ఎక్కాడు. కొమ్మ పైన ఇంత రాయి తీసుకుని కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు జాతకం చెప్పించుకోవడానికి వచ్చాడు. అయ్యా, మీరు జరిగింది జరగబోయేది చెబుతారా? అవును, బోర్డు ఉంది కదా, చదువుకున్నావు కదా, నీకు తెలీదా? జరిగింది చెబుతాను, జరగబోయేది కూడా చెబుతానని వ్రాసుంది కదా అక్కడ, నువ్వు చదవలేదా? నువ్వు చెప్పు, ఏం కావాలి? చిటుకులో చెప్తా, జరిగింది జరగబోయేది అని అనగానే, అంటే మీరు చెప్తారు అనేది మాకు రుజువు కావాలి కదా. అయితే నేను ఊ అంటాను. ఇప్పుడు ఊ అనగానే మీకు ఒకటి జరుగుద్ది. ఏం జరుగుద్దో మీరు చెప్పాలి. అప్పుడు మీరు చెప్పగలిగితే, మీకు జరగబోయేది చెప్పగలుగుతూ ఉన్నారు కాబట్టి మాకు జరగబోయేది మీరు చెప్తారు అన్న నమ్మకం మాకు రుజువు అవుద్ది. కాబట్టి నేను ఊ అని అంటే మీకేం జరుగుద్ది అని అన్నాడు. నువ్వు అంటావా? నాకేదో జరుగుద్దా? అసలు ఏం జరుగుద్ది? ఏదో జరుగుద్ది, జరగబోయేది మీకు తెలుసు కాబట్టి మీకేం జరుగుద్దో చెప్పండి అని అన్నాడు. ఊ అంటావా? నాకేదో జరుగుద్దా? ఏం జరుగుద్దయ్యా అంటే మీకు తెలీదా? అంటే ఏం జరుగుద్దో నాకెలా తెలుస్తుంది అంటే, జరగబోయేది, మీకేం జరగబోయేదో మీకు తెలీదా? మీకే తెలియకపోతే ఇక నాకేం చెప్తారట? అయితే మీకు తెలియదు, ఊ అనమంటారా? వద్దు నాన్న, ఊ అంటే ఏ ప్రమాదం జరుగుద్దో వద్దు నాన్న, అసలు కథ ఏంటి చెప్తా. జరగబోయేది నాకు తెలియదు అని ఒప్పుకోండి. అలాగే నాకు తెలియదు, నాకు ఇద్దరు పిల్లలు కష్టపడి ఏదో బ్రతుకుతూ ఉన్నాను, ఏదో 4 రాళ్ళు అలాగా సంపాదించుకుంటూ ఉన్నాను. నా మీద పడ్డవేంటి నాన్న ఉదయాన్నే వచ్చి, ఏంటి కథ, అసలు ఏం జరుగుద్ది నాకు నువ్వు అంటే అని అంటే, ఒకసారి పైకి చూడండి. ఏంటది? రాయి పట్టుకుని ఉన్నాడే నా స్నేహితుడు. నేను ఊ అనగానే తను వదిలేస్తాడు మీ మీద రాయి అని అనగానే ఒక్కసారిగా లేచిపోయి అందూరం వెళ్ళిపోయాడు. ఓరు నాయన, చంపేస్తారేట్రా బాబు, నన్ను బ్రతకనేవరా, నన్ను వదిలేండిరా బాబు, ఉదయాన్నే ఇద్దరు వచ్చేసి నా ప్రాణాలకి టెండర్ పెట్టారేట్రా అని అనగానే, మరి జరగబోయేది మీకు తెలియదా అని అంటే, ఊరుకో, ఏదో చెప్తాను, 4 రాళ్ళు వేస్తాను, అలా బాణాలు ఏదో తగులుతుంది, శ్రమలు ఉన్నాయి అంటాను. ఉండకుండా ఎవడుంటాడట? ఉంటాయి ఇంట్లో శ్రమలు. అలాగా ఇలాగ ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నాను, అంతేగాని నా మీద పడ్డారేంటి అని అంటే, ఈ ఇద్దరు కూడా ఏవండి అనుకున్నారు. అప్పుడు నిజమేరా, జరగబోయేది ఇతనికి తెలియదు. చాలామంది జాతకాలు చెప్పించుకోవడానికి వెళ్తారు. అంటే లోకములో ఉన్న దేన్నో వెంబడిస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మండి అంటే లోకాన్ని నమ్ముతూ ఉంటారు. మోసపోతూ ఉన్నారు కదా. చెప్తారండి, చేతిని అలా ఇవ్వగానే, అబ్బా రేఖలు అదిరిపోయాయి, నీ రేఖలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి, ఎంత అదృష్టం నీకు కలుగుద్ది, నీ రేఖలను బట్టి నువ్వు ఎక్కడో ఉంటావు అని అనగానే మనోడు మొలక చెట్టు ఎక్కేస్తాడు. తెరా చూస్తే అలా చెప్పి అలా చెప్పి ఇదిగో. కాకపోతే దానికి ముందర ఒక గండం ఉంది. ఏ గండం? నీటి గండం లేదా సున్నా గండం. సున్నా అంటే చక్రం,
సైకిల్ చక్రం కానీ, బండి చక్రం కానీ, కారు చక్రం కానీ, చక్రం ఏదో ఒకటి నేను గుద్దేస్తుంది. లేదా గోదావరికి వెళ్ళినా, సముద్రానికి వెళ్ళినా నీటి గండం మునిగి చచ్చిపోతా. ఈ గండాన్ని కానీ దాటుకుంటే నువ్వు దీవించబడతావు, నీ రేఖలను బట్టి ఎక్కడికో వెళ్ళిపోతావు అని అంటాడు. ఎలాగయ్యా బాబు, నువ్వు ఏదోటి చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, ఈ గండాన్ని దాటుకుని నేను వెళ్ళాలి, నేను దీవించబడాలి అని అంటాడు. ఈ గండాన్ని దాటుకుని వెళ్ళాలి అని అంటే నా దగ్గర ఒక ఏరు ఉంది, ఆ వేరు 2500, నువ్వు 1000 రూపాయలు ఇవ్వు. జరిగిన తర్వాత గండం దాటుకున్న తర్వాత కర్మ 1500 ఇవ్వు అని అంటాడు. ఇదేదో బాగానే ఉంది, ముందు 1000 ఇవ్వమంటున్నాడు, తర్వాత 1500 ఇవ్వమంటున్నాడు. జరిగితే ఇద్దాం 1500, ముందు 1000 కట్టేద్దాం అనేసి ఆ 1000 కట్టేసి వేరు పట్టుకెళ్ళి మొలకో లేకపోతే తల క్రిందో ఎక్కడో పెట్టుకుంటాడు ఇంట్లో. అలాగున వాళ్ళ మోసం చేసి అలాగున బ్రతుకుతూ ఉన్నారు. అంతేగాని జరగబోయేది చెప్పేస్తా, నీ రేఖలు చూసి నీ అదృష్టాన్ని నేను ఇట్టే కనిపెట్టేస్తా, ఇవన్నీ బూటకం, ఇవన్నీ అబద్ధం, నిజం కాదు. ఏదో వారి పొట్ట కోసం ఏమండి అలాగున చెప్పి బ్రతుకుతూ ఉన్నారు. ఇది మోసమని తెలుసుకుని మీరు జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఉండాలి. ఒక ఆయనది పారపోయిందట, ఈయనకి కోపం వచ్చేసింది. అసలు నా ఇంటికి వచ్చి పార ఎవడ పట్టుకెళ్ళాడో నాకు తెలియాలి, పార ఎవడ దొంగిలించాడో నాకు తెలియాలి. నేను చేతిలో పసరేస్తారు కదా, ఈరోజు వెళ్తా చేతిలో పసరేసేసి ఏది ఎవడ దొంగిలించాడో ఇట్టే కనుక్కుంటా అని అన్నాడు. ఒరే, పసరేయిస్తే 1000 రూపాయలు రా, నీ పార 200 రా, అయినా పర్వాలేదు, 1000 రూపాయలు పోయినా పర్వాలేదు, ఎవడ దొంగిలించాడో నా పార తెలియాలి అని అన్నాడు. నీ ఇష్టం వెళ్ళు అని అంటే ఏమండి మరి ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి పసరేసే ఆయన లేడు, తన భార్య ఉంది. ఏమ్మా మీ ఆయన గారు ఏరి, నా పార పోయింది, చేతిలో పసరేస్తాడు కదా, ఎవరు తీసారో ఎవరు దొంగిలించారో ఇట్టే మరి చెప్పేస్తాడు కదా, కనిపిస్తుంది కదా అని అంటే, ఆ కూర్చోండి, నిన్న మా గేదెని ఎవరో దొంగిలించేశారు, ఎవరు దొంగిలించారో వెతుక్కోవడానికి వెళ్ళాడు మా ఆయన గారు, వచ్చేస్తాడు, కూర్చోండి పసరేస్తాడు అని అన్నాడట, అని అందట. అలాగా అని అనగానే, ఏంటది మీ ఆయన గారు మీ గేదె పోతే వెతుక్కోవడానికి వెళ్ళాడా అంటే, మీ గేదె ఎవరు దొంగిలించారో మీకు తెలియదు, మరి నా పార ఎవరు దొంగిలించారో నాకు ఎలా చెప్తారట? ఓరు నాయనో, ఇది తేడాగా ఉంది అని ఆ 1000 రూపాయల జేబులో అలాగే పెట్టుకుని వచ్చేసాడట. అంటే చాలామంది ఇలాగున జ్ఞానం లేకుండా అజ్ఞానం కలిగి అవివేకం కలిగి లోకాన్ని వెంబడించే వారిగా చాలామంది ఉన్నారు. ఎందుకండి? దేవుణ్ణి నమ్మండి, మోసపోరు, మోసం చేయడాయినా దేవుణ్ణి నమ్మితే మీరు ఎదిగింపబడతారు, వర్ధిల్లింపబడతారు, హెచ్చింపబడతారు, మీరు దీవించబడతారు. దేవుని నమ్మండి, నీతిగా బ్రతకండి. వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏమండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అన్న తర్వాత నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. ఎవరట నోవాహు? నీతిపరుడు. నీతిగా బ్రతుకుతూ ఉన్నాడు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. లోకాన్ని కాదు వెంబడించేది, ఏవండి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. నీతిగా యథార్థంగా న్యాయముగా బ్రతుకుతూ ఉన్నాడు నోవాహు. గనుకనే యెహోవా కృప నోవాహు మీద దిగిందండి. యెహోవా కృప. అసలు నోవాహు యెహోవా కృపను ఎందుకు పొందుకున్నాడు? నోవాహు ఏవండి మరి దేవుని కృపను అసలు ఎందుకు పొందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి ఏవండి నోవాహు నీతిపరుడు. ఇక రెండవది మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు ఏమండి నిందారహితుడు. ఎవరండి? నిందారహితుడు. అంటే నిందంటే అర్థం ఏంటి? చేయకుండా ఎవరో ఏవండి నువ్వు చేసావు అని అంటే అది నింద. దొంగతనం చేయలేదు నిజానికి, ఎవరో వచ్చి ఇతడే దొంగిలించాడు అని అంటే నేను చేయలేదురా, నా మీద నిందలు ఎందుకు వేస్తూ ఉన్నారా, దాన్ని నింద అంటారు. చేయలేనిది మీద పడితే దాన్ని నింద అని అంటారు. నిజమే. ఇక్కడ ఎవరు నిందేయకుండా
ఏమండి నోవాహు ఉన్నాడు. మీరు గ్రహించినట్లయితే నిందారహితుడు, నిందంటే ఏంటో తెలుసుకున్నాం. రహితుడు అంటే లేనిది అని అర్థం. రహిత అనంటే లేనిది, నిందారహితుడు అనంటే ఏవండి మరి నింద లేని వాడై. మీరు గ్రహించినట్లయితే నోవాహు ఎలాగున్నాడు అంటే నింద లేని వాడై ఉన్నాడండి. ఒక్కరు కూడా నోవాహు మీద నింద వేయలేదండి. నింద వేయలేదు అని అంటే నోవాహు అలాగున బ్రతికాడు. ఒక్కడు కూడా వచ్చి నోవాహు ఇటువంటి వాడు అని అనలేదు. కారణం ఏంటి? అలా అనలేదు అని అంటే తనకి అలా అనే అటువంటి సమయాన్ని ఇవ్వలేదు నోవాహు. ఇంకా కాస్త లోతుకి చెబితే, ఇంకా కాస్త మీకు అర్థమయ్యే రీతిగా చెబితే, ఈ నోవాహు ఏమండి నోవాహు మీద నింద వేయలేదు అంటే నోవాహు మీద వారికి ఏమి రాలేదట? కోపం రాలేదు, ద్వేషం రాలేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఎవరి మీదో ఏమండి నింద వెయ్యాలి అంటే అతని మీద నాకు ఏమి రావాలి? కోపం రావాలి. అతని మీద నాకు ఏమి రావాలి? ద్వేషం రావాలి. ఆ ద్వేషం ఎందుకు వస్తుంది? నా పట్ల అతను ఏదో చేస్తే తప్పు, అతని మీద నాకు కోపం వస్తుంది. అంటే నోవాహు మీద ఏవండి మరి నింద వేయలేదు అని అంటే నోవాహు మీద కోపం రాలేదు. నోవాహు మీద నింద వేయలేదు అని అంటే నోవాహు మీద ద్వేషం రాలేదు. నోవాహు మీద కోపము ద్వేషము రాలేదు అని అంటే వచ్చేటట్లుగా నోవాహు ఏ తప్పు చేయలేదు. కాబట్టే కదా ఏ వ్యక్తి వచ్చి, కనీసం ఒక్క వ్యక్తి వచ్చి నోవాహు ఇటువంటి వాడు అని నిందేయలేదు. నిందారహితునిగా బ్రతికాడు. ఎంత ఆత్మీయ జీవితం అండి! ఎంత మంచి ఆత్మీయ జీవితం అండి ఇది. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి మనం వాక్యం ప్రకారంగా చూస్తే ఏవండి ఇక్కడ నోవాహు ఒకటి నీతిపరుడు, రెండవది నిందారహితుడు, మూడవది దేవునితో నడిచిన వ్యక్తి. ఆదికాండము 6:9 మనకు కనిపిస్తూ ఉంది. ఏమని అంటే నోవాహు దేవునితో నడిచిన వాడు. అంటే దేవునితో నడవడం అని అంటే ఉదయం లేవగానే దేవునికి ప్రార్థన చేసుకోవటం ఏవండి, తర్వాత మరి చక్కగా అన్నీ కూడా మరి వాక్య ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకుని వాక్యాన్ని చదువుకోవటం, ఇలాగున ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఏవండి దేవుడు 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 అని బ్రతికితే ఆ వ్యక్తి అండి దేవునితో నడిచిన వ్యక్తి. నిజమే. మన మూడో మాటలోనికి వెళ్తే ఏవండి ఇక్కడ దేవుడు మనకి క్లియర్గా తెలియజేస్తున్న మాట ఏంటంటే నోవాహు దేవునితో నడిచిన వ్యక్తి. కాబట్టి నోవాహు ఎలాగున దేవునితో నడిచాడో మనము కూడా అలాగునే నడవాలండి. దేవునితో నడిస్తే దేవుడు చేసే కార్యములు మనం పొందుకుంటాం. ఒక ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్లో ఒక నర్సుగా ఒక స్త్రీ పనిచేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్కి ఒక HIV పేషెంట్ వచ్చాడండి. ఆ పేషెంట్ అండి ఏవండి చాలా నీరసంగా ఉన్నాడు. డాక్టర్ గారు చూసి అన్నారు, ఈ నర్సును పిలిచి ఆయనకి ఒక ఇంజెక్షన్ చెయ్యి అని ఎవడు చెప్పారు. అలా చెప్పగానే ఈమె ఇంజెక్షన్ పట్టుకెళ్ళి అతనికి ఇలా చేస్తూ ఉంది. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక రక్తపు బొట్టు అది కారి సరిగ్గా ఈమెకి వేలు మీద దెబ్బ ఉంది. నర్సుకి ఆ వేలు మీద ఆ దెబ్బ మీద పడ్డదండి. అంటే ఆయన రక్తం వచ్చి ఈ నర్సు వేలు మీద ఉన్న ఆ దెబ్బ మీద పడగానే ఈ రక్తంలో కలిసింది. పక్కనే ఉన్న నర్సు అంది, నువ్వు గబగబా వెళ్ళి ల్యాబ్లో నీ రక్తం ఇచ్చి పరీక్షించుకో, అదే వ్యాధి HIV వ్యాధి నీలో కానీ వచ్చిందేమో చూసుకో అని అనగానే అబ్బాయి అటువంటిదేం కాదు అనేసి చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే ఏవండి ఇలా జరిగిందని తన భర్తకి చెప్పిందని. తన భర్త ఏవండి ఇలా జరిగితే మనం తేలిగ్గా ఊరుకోకూడదు, వెంటనే చూసుకోవాలని ల్యాబ్కు తీసుకెళ్ళాడు. తన రక్తాన్ని ల్యాబ్లో ఏవండి మరి పరీక్షించడానికి ఇచ్చాడు. ఇద్దరు మరలా ఇంటికి వచ్చేసారు. ఒక 2 రోజులు పోయిన తర్వాత తన భర్త వెళ్ళాడు. వెళ్తే HIV ఉన్నట్లుగా ఏవండి అక్కడ ల్యాబ్ వారు చెప్పారండి.
తన భార్యకు హెచ్ఐవి ఉన్నట్లుగా చెప్పారు. ఇంటికి గబగబా వచ్చేసాడు, ఒక లెటర్ రాశాడు. ఉద్యోగ నిమిత్తములో వేరే ప్రాంతానికి నేను వెళ్తూ ఉన్నాను, మన ఇద్దరు పిల్లల్ని కూడా బాగా చూసుకొని చెప్పాడు అని చెప్పగానే ఏమండి బట్టలు తీసుకుని ఈయన వెళ్ళిపోయాడు. ఆ లెటర్లో రాసి వెళ్ళిపోయాడు. ఈమె ఇంటికి వచ్చింది, చూడగానే లెటర్ ఉందా కానీ మనిషి లేడు, బట్టలు లేవు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన అని మొత్తం మీద ఏమండి పేపర్లో కూడా వేయించింది, ఎక్కడ మనిషి అసలేడని. ల్యాబ్కి వెళ్తే మీ ఆయన గారు వచ్చారమ్మా ఇలా చెప్పు అనగానే అర్థమైంది, ఓకే నాకు హెచ్ఐవి వచ్చిందని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట అనేసి తెలుసుకుంది. ఏమండి ఇద్దరు పిల్లల్ని అలా ఇంట్లో పెట్టుకుని అలా బ్రతుకుతూ ఉంది. ఇక గదిలో నుండి బయటికి రావట్లేదు, హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, అలా ఏడుస్తూ గదిలో ఉంది. ఒక ఆమె వచ్చి, ఏమ్మా ఎన్నాళ్ళు ఉంటావు ఇలాగా, బయటికి రా, యేసుప్రభు ఆలయానికి రా, యేసుప్రభు గొప్ప దేవుడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు అని చెప్పింది. సర్లే అని ఆలయానికి ఇద్దరు బిడ్డలు తీసుకుని వెళ్ళిందని. అలా వెళ్ళినప్పుడు అండి నిజంగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు ఆ వాక్యంలో నుండి ఈమె గురించే మాట్లాడుతున్నట్లుగా ఈమె కనిపించి ప్రతి ఆదివారం వెళ్ళడం మొదలుపెట్టిందండి. ఇలా 3 సంవత్సరాలు ఏకధాటిగా ఈ భక్తిని కొనసాగిస్తూ ఉంటే ఒక రోజున ప్రార్థనలో ఉంది, దేవునితో మాట్లాడుతూ ఉంది. దేవుడు అన్నారు, ఒక తలాంపు ఇచ్చారు, ఇదిగో ల్యాబ్కి వెళ్ళి మరలా ఒక్కసారి నీ రక్తాన్ని ఇచ్చి పరీక్షించుకో అని అన్నారు. ఇదేంటి దేవుడు ఎలాగ అంటున్నారని ల్యాబ్కి వెళ్ళింది. మరలా ఒకసారి చూసుకుంటే హెచ్ఐవి లేనట్లుగా వచ్చిందండి, హెచ్ఐవి లేనట్లుగా వచ్చింది ఈసారి. ఇదేంటి ఇంతకు ముందేమో హెచ్ఐవి ఉన్నట్లుగా ఇప్పుడేమో హెచ్ఐవి లేనట్లుగా వచ్చింది, ఏంటి కారణం ఏంటి అనేసి ఆ రిపోర్ట్స్ అలాగే ఈ రిపోర్ట్స్ దగ్గర పెట్టి ఏమండి ఇలా చూడగానే ఇంతకు ముందు ఇచ్చిన రిపోర్ట్స్ అండి ఈమె కాదు ఎవరియో ఈమెకి ఇచ్చేశారు, తన భర్తకి ఇచ్చేశారు, ఎవరియో ఇచ్చేశారండి. ఏంటి కథ ఏంటంటే ల్యాబ్లో ఒక తెక్కొచ్చిన మనిషి ఉన్నాడు, అతనికి ఎప్పుడు తెక్కొచ్చినా కానీ వీళ్ళకి ఇచ్చేస్తాడు, వీళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తాడు. సరిగ్గా తన భర్త వెళ్ళినప్పుడు తనకు తెక్కొచ్చింది ఏమండి ఎవరియో తీసుకొచ్చేసి ఈమెకి తన భర్తకి ఇచ్చేసాడు. అలా ఇవ్వగానే నిజంగా హెచ్ఐవి వచ్చిందని నమ్మేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది ఎవరు తెలుసుకున్నారు అని అంటే ఒక లాయర్ తెలుసుకుని కోర్టులో వేసాడు. ఆ కోర్టు వారు ఏం చేశారు, న్యాయం తీర్చండి అని అంటే ఒక తీర్పు ఇచ్చారు. హాస్పిటల్ వారు ఈమెకి ₹1,00,000 ఇవ్వాలని అప్పట్లో, ఇప్పుడైతే ఒక 50 లక్షల లెక్క ఏమండి, అప్పట్లో ఒక ₹1,00,000 ఇవ్వాలని ఏమండి తీర్పు తీర్చారు. అంతేకాకుండా హాస్పిటల్దే తప్పు, మాదే తప్పు, ఈమెది తప్పు కాదు, ఈమెకి హెచ్ఐవి లేదు అని పేపర్లో వేయించాలి అని మరి ఒక తీర్పు ఇవ్వగానే ఆ తీర్పు ప్రకారంగా ఆ డబ్బులు ఇచ్చేసి పేపర్లో వేయించారండి. తన భర్త చూశాడు, తన బంధువులు చూశారు. అప్పటి వరకు భర్త వదిలేశాడు, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, అందరూ వదిలేశారు. ఈ పేపర్లో వార్త ఎప్పుడైతే చూశారో ఒక్కొక్కరు రావటం మొదలైంది. తన భర్త వచ్చేసాడు, తన బంధువులు వచ్చి మాట్లాడి వెళ్తూ ఉన్నారు, తన స్నేహితులు వచ్చి మాట్లాడి వెళ్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. నీకు ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎలా జరిగిపోయింది, ఇలాగున మాట్లాడి బలపరిచి వెళ్తూ ఉన్నారండి. నేను అంటాను కదా ఏమండి హెచ్ఐవి వచ్చిందని అంటే కష్టాలు శ్రమలు వచ్చాయని ఆ టైంలో భర్తే వదిలేసి వెళ్ళిపోయాడు, బంధువులే వదిలేశారు, స్నేహితులే వదిలేశారు. దేవుడు వదిలేసాడా? వదిలేలేదు. దేవుడు వదలడు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు వదిలేయడు. అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే 3 సంవత్సరాలు ఈ స్త్రీ దేవునితో నడిచిందండి. దేవునితో ఎప్పుడైతే నడిచిందో ఈమె జీవితంలో ఉన్న ప్రతి ఆ స్థితిని దేవుడు చూసి మరలా మంచిగా మార్చేసాడు దేవుడు. అవునండి, నోవాహు కూడా దేవునితో నడిచాడు కాబట్టి తన జీవితానికి ఒక మంచి ఆనందకరమైన సంతోషకరమైన అటువంటి జీవితాన్ని దేవుడు కలగజేశాడు. ఎందరో
ఏమన్నా మునిగిపోతూ ఉంటే అయ్యో బాబో మునిగిపోతున్నాం తలుపు తీయి అని ఇలాగ కేకలేస్తూ ఉంటే నోవాహు హాయిగా ఓడలో కూర్చుని ఉన్నాడండి. కారణం ఏంటి? దేవునితో నడిచిన వ్యక్తి. యెహోవా కృపను నోవాహు ఎందుకు పొందుకున్నాడు అంటే 1 నీతిపరుడు, 2 నిందారహితుడు, 3 దేవునితో నడిచిన వ్యక్తి. కాబట్టి దయచేసి మనము ఎలాగున ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా ఎన్నో మాటలు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా, వందనాలు స్తోత్రములు. అయ్యా నా తండ్రి, మేము కూడా నోవాహు ఎలాగా నీతిమంతునిగా అలాగునే నిందారహితునిగా ఉన్నాడో, మీతో నడిచిన వ్యక్తిగా ఉన్నాడో మేము కూడా అలాగనే ఉండాలి ప్రభువా. మాకు సహాయం చేయండి, మీతో సహవాసం చేయాలి అయ్యా, మీతో నడవాలి ప్రభువా. అటువంటి ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ దయచేయండి. ఇదిగో ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి, వారి జీవితంలో సమస్యల నుండి విడుదల కలగ చేయండి. ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని తీసి వారందరినీ కూడా ఆరోగ్యపరచమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.